ఏ జాతకంలో అయినా లగ్నమునకు 6వ స్థానంలో గురువు అంటే గోచారంలో ప్రతి సంవత్సరము ఒక రాశి నుండి మరి ఒక రాశికి గురువు అనేది మారుతూ ఉంటుంది. మన లగ్నానికి 6వ స్థానంలో గురు మహానుభావుడు కనుక వస్తే జనరల్గా కాలపురుష లగ్నానికి 9వ స్థానంలో గురు మహానుభావుడు అంటే ఏమిరా అంటే అది భాగ్యస్థానం. భాగ్యస్థానాధిపతి గురువు మన సబ్కాన్షియస్ పవర్ని ఇంప్రూవ్ చేసేది ఆ గురు మహానుభావుడు. అటువంటి గురు మహానుభావుడు మన లగ్నానికి 6వ స్థానంలో కనుక వస్తే మనము చాలా తప్పు నిర్ణయాలు అనేది తీసుకునేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము ఎవరి యొక్క సలహా అయినా తీసుకొని దాన్ని మనం డెవలప్ చేసుకుంటే మనం బాగా ఇంప్రూవ్ అవుతాము. ఇంకా చెప్పాలంటే తల్లి సలహా అనేది మనం గాన ఆచరించినామంటే ఈ యొక్క 6వ స్థానంలో ఉన్న గురు మహానుభావుడి యొక్క స్థితి అనేది మనకు బాగా డెవలప్మెంట్ అనేది ఇస్తుంది.